మరొకసారి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదే విధముగా మరి ఉదయమునే దేవునిని ఆరాధించడానికి ఎంతగానో సిద్ధపడి వేగిరమే వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషము. మీరందరూ కూడా ఖచ్చితంగా మీ ఉన్న విశ్వాసమును భక్తిని దేవుడు చూస్తూ మిమ్మల్ని దీవించేవాడిగా ఉంటాడని నేనైతే విశ్వసిస్తూ ఉన్నాను. అయితే ప్రియ సహోదరులారా, మనము గత కొద్దిగా కాలం నుంచి ఎవరిని గురించిన అధ్యయనం చేస్తున్నామో గుర్తుందా? మీరే చెప్పాలి. ప్రశ్నలు నావి, ఆన్సర్లు మీవి. ఎవరి గురించి అధ్యయనం చేస్తున్నాం? పరిశుద్ధాత్ముడు గురించి. పరిశుద్ధాత్ముడు ఆయన దేవుడు అనే పదములో ఎంతమంది వ్యక్తులు ఉన్నారు? ముగ్గురు ఉన్నారు. ఎవరెవరు? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. ఓకే, మనము అధ్యయనం చేస్తుంది ఎవరి గురించి అంటే పరిశుద్ధాత్మ దేవుడు గురించి మనమైతే అధ్యయనం అనేది చేస్తూ ఉన్నాం. కాబట్టి గాడ్ అనే పదము వారి ముగ్గురు బట్టి ఆ పదం అయితే వచ్చింది. గాడ్ అనే పదాన్ని ఈ లోక సంబంధంగా ఏ పదంతో పోల్చి చెప్పానో ఎవరికైనా గుర్తుందా? కుటుంబము అనే పదముతో. కుటుంబము అంటే ఒక పదమే, కానీ దానిలో తండ్రి ఉంటాడు, భార్య ఉంటుంది, కుమారుడు ఉంటాడు. అయితే గాడ్ అనే పదము ఒక్కటే, కానీ దానిలో ముగ్గురు వ్యక్తులు అయితే ఉన్నారు. ఓకే, పరిశుద్ధాత్ముడికి ఒక్క పేరే ఉందా, లేదా ఆయనకు అనేకమైన పేర్లతో కూడా పిలువబడ్డా? ఓకే, అనేకమైన పేర్లతో పిలువబడ్డాడు. ఒక రెండు పేర్లు చెప్పండి. ఆదరణకర్త, సత్యస్వరూపి, ఆశ్చర్యకరుడు అని చాలా పేర్లతో పిలువబడ్డాడు. ఓకే, అయితే ఈ పరిశుద్ధాత్మను ఒకవేళ మనము కలిగి ఉంటే, మన మనసు, మన శరీరము ఏమవుతుంది అంటే శుభ్రపరచబడుతుంది. అంటే పరిశుద్ధాత్మను ఒకవేళ మనము కలిగి ఉండకపోతే మన శరీరము, మన మనసు శుభ్రపరచడానికి అవకాశమే లేదు. కాబట్టి పరిశుద్ధాత్మని పొందడము చాలా అవసరమైన పని అని మనమైతే నేర్చుకున్నాం. కాబట్టి పరిశుద్ధాత్ముని గురించి ఇంకొన్ని విషయాలను మనం చూసినప్పుడు ఇంకా దగ్గరికి వద్దాం. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తా, ఒక శక్తా? బాగా ఆలోచించి చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తా, ఒక శక్త? ఒకవేళ ఒక శక్తిగలమైన వ్యక్త? అందరూ ఒకే ఆన్సర్ చెప్పారా? ఓకే, మరలా అడగనా? వ్యక్త, శక్త, శక్తిగలమైన వ్యక్త? ఇందాక శక్తి అన్నారు కొంతమంది వ్యక్తి అన్నారు. అంటే ఆప్షన్ ఇస్తేనే మీరు ఆన్సర్లు చెప్తున్నారు. అలా కాదు, ఆప్షన్ ఇవ్వకపోయినా మనం ఆన్సర్లు చెప్పాలి. ఆయన ఒక వ్యక్తి అని అనడానికి మనం ఏం చూసామంటే, ఆయన ఏం చేస్తాడంట? పరిశుద్ధాత్మ దేవుడు మనతో చెట్లు మాట్లాడతాయా? రాళ్ళు మాట్లాడతాయా? మరి ఏ ఇతరమైనవి మాట్లాడతాయా? మాట్లాడవు. పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి, పరిశుద్ధాత్మ దేవుడు ఒక శక్తి గల వ్యక్తి. కాబట్టి ఆయన ఏం చేస్తాడంట? మాట్లాడేవాడిగా ఉంటాడు అని మనం చూస్తూ ఉన్నాం. తర్వాత రెండో అంశంలోకి వెళ్ళిపోదాం. ఆయన మాట్లాడడమే కాదు, ఆయన ఇంకేం చేయగలడంట? ఏం చేస్తాడంట? మాట్లాడడాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? టాక్. ఇంకా స్పీక్. బోధించడాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? టీచ్. అంతేనా? అంటే స్పీక్, టీచ్ తేడా ఉందా లేదా? మాట్లాడడానికి బోధించడానికి గల మధ్య ఉన్న వ్యత్యాసము చెప్పగలరా? బోధించడం అంటే నేర్పడం, ఇంకా మాట్లాడడం అంటే
ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాం, అలా మాట్లాడడం, అంతేనా? అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తాడు. బోధించడం అంటే ఏంటంట? నేర్పిస్తాడు. కాబట్టి ఆ విషయాలైతే మనం నేర్చుకున్నాం. కాబట్టి పరిశుద్ధాత్ముడి యొక్క వ్యక్తిత్వంలో 2 విషయాలు నేర్చుకున్నాం. 1 మాట్లాడతాడు, 2 బోధిస్తాడు. ఆ 2 విషయాలు ఒకసారి గట్టిగా చెప్పండి మీరు, తర్వాత అంశం నేను చెప్తాను. వీళ్ళే చెప్తున్నారు, మీరు చెప్పట్లా. అందరు కలిసి చెప్పండి. రెడీ? 1 2 3 చెప్పండి. బోధిస్తాడు. ఓకే, ఇక్కడ దాకా మీకు అర్థమైంది కదా? కొంతమంది మౌనంగా ఎలా ఊపుతున్నారు మాట్లాడమంటే. అలా కాదు, చెప్పడానికి ప్రయత్నం చేయండి. సరే, ఈరోజు అంశం పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఒక వ్యక్తే, ఆయన ఒక శక్తిగలమైన ఒక వ్యక్తి అనడానికి మరొక రుజువు. ఆయన ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇస్తాడు. ఏం చేస్తాడంట? సాక్ష్యము ఇస్తాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇస్తాడు అనే అంశమును గురించి మనమైతే పరిశీలన చేద్దాం. సాక్ష్యము అంటే ఒకసారి దానిని మనము పరిశీలన చేయాలి. సాక్ష్యము అంటే ఏంటి మీ దృష్టిలో? ఆధారం, ఇంకా ఎవిడెన్స్ అంటారు కదా ఇంగ్లీష్లో. ఒకవేళ ఆధారం అన్నా ఎవిడెన్స్ అన్నా ఒకే అర్థం. ఒక్కోసారి 2 వ్యక్తులకు గొడవైనా, 2 వ్యక్తులు డబ్బులు ఇచ్చిపుచ్చుకున్నా, 2 వ్యక్తులు పెళ్లి సంబంధాలు ఇచ్చిపుచ్చుకున్నా మధ్యలో ఏముంచుతారు? సాక్ష్యం ఉంచుతారు. చాలామంది కూడా కట్నం ఇచ్చేటప్పుడు కూడా ఫోటోగ్రాఫర్ని పిలుస్తారు. ఎందుకో చెప్పండి? ఫోటో ఏంటంట? సాక్ష్యం, అంతేనా? అంటే ఈ లోకము మాటల కన్నా బోధల కన్నా దేన్ని బాగా నమ్ముతుంది? సాక్ష్యాలు బాగా నమ్ముతుంది. ఈరోజు చాలామంది కూడా ఇతర సంఘాలలో సాక్ష్యం చెప్పండి అమ్మా అంటారు. సాక్ష్యం చెప్పండి అంటే అర్థం ఏంటంటే నీ జీవితాన్ని చెప్పడం కాదు సాక్ష్యం అంటే. సాక్ష్యం అంటే ఏంటి? సాక్ష్యం అంటే అర్థం ఏంటో చెప్పండి. ఇప్పుడు కోర్టులోకి మీరు ఎప్పుడైనా వెళ్ళారా? మేము కూడా కోర్టులోకి వెళ్ళాం కొన్ని కేసులు బట్టి. వెళ్ళినప్పుడు నువ్వు చూసావా అంటారు. ఏం చేసావు? నువ్వు చూసావా? నువ్వు విన్నావా అని అంటారు. అంటే మనము చూసిన వాటిని, మన విన్న వాటిని, మన తాకిన వాటిని చెప్పడమే సాక్ష్యం. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ఏమై ఉన్నాడంట? సాక్ష్యమై ఉన్నాడు. అయితే మీకు సాక్ష్యం అనే పదాన్ని ఇంకా బాగా అర్థవంతంగా చెప్పడానికి నేను తెలియజేస్తూ ఉంటాను. మీకు అక్కడ రాసి కూడా తీసుకువచ్చాను. గ్రీకు పదములో సాక్ష్యం ఇచ్చుట అంటే ఏంటంటే మాట్రియో అని అర్థం. ఏమర్థం అంట? మాట్రియో. లేదా దానిని ఇంగ్లీష్లో చూస్తున్నట్లయితే టెస్టిఫైయింగ్ లేదా టెస్టిఫై అని అంటారు. టెస్టిఫై అంటే ఏమిటి అంటే నిరూపించు, రూఢిపరుచు, సాక్షి చెప్పు అని అర్థం. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిని నిరూపించడానికి వచ్చాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి గురించి సాక్ష్యము చెప్పడానికి వచ్చాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఎవరికి ప్రామాణికము చేయడానికి వచ్చాడు? ఈరోజు ఒక్కోసారి ప్రార్థనకు ఎందుకు వస్తున్నావు అని అంటూ ఉంటారు కదా. ఎందుకు వచ్చారండి మీరేం చెప్తారు? నిద్రపోయే వాళ్ళు కూడా ఏం చెప్తారు? దేవుణ్ణి ఆరాధించడానికే వచ్చామని చెప్తారు. అది నిజ సాక్ష్యమా దొంగ సాక్ష్యమా? అది దొంగ సాక్ష్యం. కానీ ఇప్పుడు వచ్చిన సాక్షి దొంగ సాక్షి కాదు. ఇప్పుడు వచ్చిన సాక్షి ఎవరి గురించి చెప్పాలనుకుని వచ్చాడు, ఏమని చెప్పాలనుకుని వచ్చాడు, ఎలా చెప్పాలని వచ్చాడో మనం చూద్దాం. ఓకేనా? అయితే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన పని ఏమిటి అంటే అక్కడ 4 విషయాలు చెప్తూ ఉన్నాను. సాక్ష్యము అనే అర్థానికి సాక్ష్యము చెప్పుట, నిజాన్ని ధృవీకరించుట. అంటే సమాజంలో అబద్ధము కూడా ఉన్నది కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం చెప్పడానికి వచ్చాడు. సాక్ష్యము అంటే మీకు చెప్పాను కదా, ఆయన విన్న వాటిని, ఆయన చూచిన వాటిని, ఆయన తాకిన వాటిని చెప్పడానికి ఆయన వచ్చాడు. ఓకే, రెండవది ఆయన అవి చెప్పుచు ఆయన చెప్పేవి అంతా కూడా మీరు ఒకవేళ కోర్టులోకి వెళితే ఒక పుస్తకం ఇస్తారు. దాని మీద ప్రమాణము చేయమంటారు. ప్రమాణం చేసి అంతా అసత్యమే చెప్తాను అని అంటారా?
పోనీ చేతులు వేసిన వాళ్ళందరూ సత్యమే చెప్తారా? అలా కానీ ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన చెప్పే సాక్ష్యం అది ఎలాంటిది అంట? నిజమైనది. నిజాన్ని ధృవీకరించడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. తర్వాత మూడవది, తెలిసిన విషయాన్ని ఏం చేయడానికి వచ్చాడంట? ప్రకటించడానికి వచ్చాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి గురించి సాక్ష్యము చెప్పాలనుకుంటున్నాడు, ఎవరి గురించి నిజము చెప్పాలనుకుంటున్నాడు, ఎవరి గురించి ప్రకటించాలని ఆశపడుతూ ఉన్నాడు అంటే దానిని మనము పరిశీలన చేద్దాం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాలనుకున్న సాక్ష్యాలలో 3 విషయాలు నేర్చుకుందాం. ఎన్ని విషయాలు? కొంతమంది నిద్రపోతున్నారు. ఎన్ని విషయాలు? 3 విషయాలు. తల మీద చేతులు పెట్టద్దు, కళ్ళు కూడా ఖచ్చితంగా మొయ్యొద్దు. మూసారో చేయేసారో నిద్ర వచ్చేసేది. ఓకేనా? కాబట్టి ఎన్ని విషయాలు చెప్పాలనుకున్నారంట? 3 విషయాలు. అయితే మొట్టమొదటి విషయాన్ని మనం చూద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు ఏమి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు అనేది పరిశీలన చేసినట్లయితే, యేసు దేవుని కుమారుడని సాక్ష్యం ఇవ్వడానికి, యేసు దేవుని కుమారుడని నిజము చెప్పడానికి, యేసు దేవుని కుమారుడని ప్రకటించడానికి ఈ భూమి మీదకి ఎవరు వచ్చారంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. అయితే ప్రియ సహోదరులారా, చూద్దాం యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయము 42వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 42వ వచనం నేను చదువుతూ ఉన్నాను. మీరు పరిశీలన చేయండి. యేసు వారితో ఇట్లనెను, దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను. నా అంతటా నేను వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను అని ఇక్కడ చదువుతూ ఉన్నాం. అంటే ఇప్పుడు మాట్లాడుతుంది ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మాట్లాడుతూ కొన్ని విషయాలు మనకు చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి వీళ్ళు గతములో ఎలా ఉండేవాళ్ళంటే కలిసి ఉండేవాళ్ళు. ఎలా ఉండేవాళ్ళు? కలిసి ఉండేవాళ్ళు. ఎక్కడ అంటే పరలోకమునందు వీళ్ళు కలిసి ఉండేవాళ్ళు. ఆ పరలోకములో ఉన్న క్రీస్తు ప్రభు వారిని భూమి మీదకి పంపించింది ఎవరంట? తండ్రి. ఆ విషయాన్ని అక్కడ ఆయన చెప్పుచున్నాడు. నా అంతటా నేను రాలేదు, నన్ను ఆయన పంపెను. అంటే ఈరోజు యేసుక్రీస్తును పంపింది ఎవరంట? తండ్రి అయిన దేవుడు అని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఎవరైతే నేను వచ్చాను అని నమ్ముతారో, నన్ను పంపింది తండ్రి అని మీరు నమ్ముతారో, ఎవరైతే తండ్రిని ప్రేమిస్తారో వాళ్ళు నన్ను కూడా నమ్మాలి. తండ్రిని ప్రేమించగలిగిన వాళ్ళే నన్ను నమ్మగలరు. తండ్రిని ప్రేమించగలిగిన వాళ్ళే నా యందు విశ్వాసము కూడా ఉంచగలరు. ఒకవేళ తండ్రి మీద ప్రేమ లేకపోతే క్రీస్తుని నమ్మడము కష్టమైపోతుంది. కాబట్టి ఈరోజు మనము నమ్మవలసిన విషయం ఏమిటి అంటే యేసుక్రీస్తు తనంతట తానే రాలేదు, ఆయనను పంపింది ఎవరంట? తండ్రి పంపాడు. అయితే మనం ఏం చేయాలంటే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అనేది నిజమైతే ఎవరిని కూడా ప్రేమించాలా? యేసుక్రీస్తును కూడా ప్రేమించాలి. ఒకవేళ యేసుక్రీస్తును ప్రేమించకపోతే నువ్వు దేవుని నమ్మిన వాడివి కానే కాదు, తండ్రిని నమ్మిన వాడివి కానే కాదు. కాబట్టి యేసుక్రీస్తు చెప్పుచున్న 2 విషయాలు ఏంటంటే నన్ను తండ్రి పంపాడు, నన్ను మీరు ఖచ్చితంగా ప్రేమించాలి అనేది ఆ పారాగ్రాఫ్ అనేది తెలియజేస్తుంది. అయితే ప్రియ సహోదరులారా, ఈరోజు క్రీస్తును ప్రేమించకుండా దేవుణ్ణి ప్రేమించడము సాధ్యమైద్దా అసాధ్యమైన పనా? యేసుక్రీస్తును ప్రేమించకుండా దేవునిని ప్రేమించడము సాధ్యమేనా? సాధ్యమైతే కాదు.
కాబట్టి ఆ విషయాన్నే ఈ అధ్యాయం అయితే ఈ వచనం అయితే తెలియజేస్తుంది. అయితే మీకు ఒక చాలా కష్టమైన ప్రశ్న ఏమిటి అంటే, యేసుక్రీస్తును ప్రేమించడము ఎలా? బాగా చదువుకోవడం ఎలా అంటే, అప్పుడు స్కూల్లో స్టూడెంట్స్ ఏం చెప్తారు? రోజు స్కూల్కి రావాలి, ప్రతి క్లాస్ని సరిగా వినాలి, ఇచ్చిన హోంవర్క్ని చేయాలి, అంతేనా? అప్పుడు బాగా చదువుకోగలం. అలా కాకుండా బాగా చదువుకోవడం ఎలా అంటే, ఇచ్చిన హోంవర్క్ చేయకూడదు, స్కూల్కి సరిగా వెళ్ళకూడదు అనేది ఏది ఆన్సర్ నిజం? మొదటిదే. అయితే దేవునిని ప్రేమించడము లేదా యేసుక్రీస్తును ప్రేమించడము ఎలా అంటే, నేను కొన్ని 2 ఉదాహరణలు చెప్తా. ఆరాధనకి రాకపోవడం, బైబిల్ చదువుకోకపోవడం, ప్రార్థన చేయకపోవడం. దేవునిని ప్రేమించాలంటే ఈ లక్షణాలు మనలో ఉండాలి. లేదా పాయింట్ నెంబర్ 2, ఆరాధనకి క్రమంగా రావడం, బైబిల్ని ధ్యానించడం, ప్రార్థన చేసుకోవడం, భక్తిగా జీవించడం. ఈ రెండిట్లో ఏది నిజం? పాయింట్ నెంబర్ 1 పాయింట్ నెంబర్ 2? ఏంటో కొంతమంది సరిగా చెప్పట్లా. పాయింట్ నెంబర్ 2. కాబట్టి ఈరోజు మనము దేవునిని ప్రేమించడము అంటే కుమారుని ప్రేమించడమే అనే విషయము మనము నమ్మాలి, మనము విశ్వసించాలి. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటి అంటే, దేవునిని ప్రేమించడం అంటే కేవలము ప్రార్థనకి రావడం వరకే ఆగిపోయారు. చాలామంది స్త్రీలు తెల్ల చీర కట్టుకునే దాకా ఆగిపోయారు. చాలామంది బొట్టు లేకుండా జీవించడం దగ్గర ఆగిపోయారు. కానీ అది ఒక్కటి మాత్రమే కాదు, చాలా ఉన్నది. వాటిని అనుసరించే వారిగా మనమైతే ఉండాలి. అయితే నువ్వు దేవునిని ప్రేమించిన వాడివి అయితే నువ్వు చేయాల్సిన పని ఏమిటి అంటే, యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము 23వ వచనాన్ని నేను తెలియజేస్తున్నాను. యోహాను సువార్త 5వ అధ్యాయము 23వ వచనము. తండ్రిని గణపరచినట్లుగా అందరూ కుమారుణ్ణి గణపరచవలనని. అక్కడేమో తండ్రిని ప్రేమిస్తే నన్ను ప్రేమించాలన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంట? తండ్రిని గణపరిస్తే. యోహాను సువార్త 5వ అధ్యాయము 23వ వచనం. తండ్రిని గణపరిస్తే నన్ను కూడా గణపరచవలెను. తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. ఇక్కడ మరలా మీరు బాగా నేర్చుకోండి. పరలోకములో నుండి యేసుక్రీస్తును భూమి మీదకి పంపించింది ఎవరు? తండ్రే. ఆ తండ్రి ఇప్పుడు కుమారుడు ఏమంటున్నాడంటే, భూలోకానికి వచ్చి ఆ తండ్రే నన్ను పంపించాడు, మీరు ఆ తండ్రిని ప్రేమిస్తే నన్ను కూడా ప్రేమించాలి, మీరు ఆ తండ్రిని గణపరిస్తే నన్ను కూడా గణపరచాలి. ఎందుకు అంటే, ఈ భూమి మీద తీర్పు తీర్చుటకు, నీతి న్యాయాలు జరిగించుటకు తండ్రి నాకు అధికారము ఇచ్చాడు. అంటే కుమారుడికి ఈ భూమి మీద అధికారం ఉన్నదా లేదా? ఏం తీర్చడానికి? తీర్పు తీర్చడానికి. అయితే ప్రియ సహోదరులారా, ఇక్కడ నేను ఒక క్వశ్చన్ వేస్తాను. స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో యవనస్తులు చెప్పాలి. గణపరచవలెను అంటే అర్థం ఏంటి చెప్పండి? మమ్మల్ని ఏం ప్రశ్న అడగట్లేదని వాళ్ళు పాపం ఏదో ఆందోళనగా ఉన్నారు యవనస్తులు. గణపరచుట అంటే అర్థం ఏంటి? మీరే చెప్పాలి. పోనీ ఇంగ్లీష్లో చెప్తా. హానర్ అంటే అర్థం ఏంటి? నన్ను చూడండి మీరు. హానర్ అంటే అర్థం ఏంటి? మళ్ళీ ఇంగ్లీష్లో ఆన్సర్ ఇవ్వకండి. వాళ్ళు యవనస్తులు, వాళ్ళు విద్యార్థులు చెప్పాలి. షైనింగ్. హానర్ అంటే అర్థం ఏంటి తెలుగులో? చెప్పండి. గౌరవించుట. ఏంటంట? అసలు మీరు ఎలాంటి వాళ్ళు అంటే అక్కడ ఆన్సర్ కూడా రాశా. గణపరచుట అనగా ఏంటి అర్థం? గౌరవించుట, పూజించుట, స్తుతించుట లేదా అర్పించుట. అంటే ఇక్కడ మీరందరూ కూడా దేవునిని స్తుతిస్తే నన్ను కూడా ఏం చేయాలి? స్తుతించాలి. మీరందరూ దేవుణ్ణి గౌరవిస్తే నన్ను కూడా ఏం చేయాలి? గౌరవించాలి. మీరందరూ కూడా దేవునిని పూజిస్తే నన్ను కూడా ఏం చేయాలంట? పూజించాలి. ఎందుకు అంటే, నేను తండ్రి ఒకే స్థలమందు ఉన్నవారము
కానీ వేరు వేరు వ్యక్తులం, కానీ ఒకే స్థానం మాది. మా స్థానం ఏంటంట? ఒకటే అని ఎవరు తెలియజేస్తున్నారు? ఎప్పటిదాకా యేసుక్రీస్తు చెప్తున్నారు. ఇప్పటిదాకా యేసుక్రీస్తు చెప్పింది ఏంటంటే, ఇక్కడ మీకు తెలియజేస్తున్నా, యేసుక్రీస్తు చెప్పింది ఏమిటి అంటే, మీరు తండ్రిని ప్రేమిస్తే నన్ను ప్రేమించాలి, మీరు తండ్రిని గౌరవిస్తే నన్ను గౌరవించాలి, మీరు తండ్రిని స్తుతిస్తే నన్ను కూడా స్తుతించాలి. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతా, యేసుక్రీస్తు ఆరాధనకి పాత్రుడా అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు? పాత్రుడు. యేసుక్రీస్తు గౌరవానికి పాత్రుడా అంటే మీరేం చెప్తారు? పాత్రుడు అని చెప్తారు. అయితే ప్రియ సహోదరులారా, ఎందుకు ఆయన పాత్రుడు అయ్యాడంటే, ఆయనను పంపించింది తండ్రి, ఆయనకి అధికారం ఇచ్చింది తండ్రి. కాబట్టి తండ్రిని నమ్మితే ఈయన్ని కూడా మనం తప్పక నమ్మవలసిన వారమై ఉన్నాము అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరులారా, యేసుక్రీస్తు ఇప్పటిదాకా తన బోధల ద్వారా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. కానీ ఇప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయం ఇప్పటిదాకా పరలోకంలో ఎవరెవరు ఉన్నారని మనం నమ్మామంటే తండ్రి, క్రీస్తుని గురించి మనం చూసాం. ఇక్కడ 3వ పర్సన్ మనకు వస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనం, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త. అంటే ఇప్పుడు తండ్రి దగ్గర ఎవరెవరు ఉన్నారంటే, ఒకవైపు ఏమో కుమారుడు ఉన్నాడు, మరొక వైపు ఎవరున్నారంట? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. కుమారుణ్ణి పంపింది ఎవరు? తండ్రి. ఇప్పుడు పరిశుద్ధాత్మను పంపుతుంది ఎవరు? తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త. అంటే పరిశుద్ధాత్మను పంపబోతుంది ఎవరంటే యేసుక్రీస్తు. ఎవరండి? యేసుక్రీస్తు. తండ్రి ఏమో కుమారుని పంపించాడు, కుమారుడు ఎవరిని పంపించాడు? పరిశుద్ధాత్మను పంపించాడు. అంటే వీళ్ళ ముగ్గురు విడివిడిగా ఉన్నాడా, కలిసి ఉన్నారా? కలిసి ఉన్నారు. అందుకే ఆదికాండం మనం చూస్తూ ఉన్నప్పుడు 1వ అధ్యాయం 26వ వచనంలో ఏం చెప్తూ ఉంటాడంటే, అక్కడ ఆ వచనాన్ని మనము చదివితే ఇంకా బాగా మనకు అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. పురుషులు తీసి చదవండి. ఆదికాండము 1వ అధ్యాయము 26, 27 వచనంలో మనము అనే పదం ఉంటుంది, దాన్ని చదవండి. దేవుడు మన స్వరూపమందు. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడంట. మాట్లాడుతూ ఏమంటున్నాడంట? మన స్వరూపమందు. మనము అంటే సింగులరా లేదా బహువచనమా ఏకవచనమా? బహువచనం. అంటే దేవుడు మనము అంటున్నాడంటే ఒక్కడే ఉన్నాడా? ఒకటి కంటే ఎక్కువ మంది ఉన్నారా? ఒకటి కంటే ఎక్కువ మంది ఉన్నారు. చదవండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. చూడండి, దేవుడు మాట్లాడుతున్న మాటలు మన స్వరూపమందు మన పోలిక. అంటే దేవుడు అనే పదములో అది బహువచనమని, దానిలో ఒకటి కంటే ఎక్కువ మంది ఉన్నారని మనకి ఇక్కడ బాగా అర్థమవుతుంది. అయితే ఎంతమంది ఉన్నారో అక్కడ మనకు తెలియలా. కానీ యోహాను సువార్త మనం చదువుతున్నప్పుడు తండ్రి దగ్గర కుమారుడు ఉన్నాడని, కుమారుణ్ణి పంపించింది ఎవరు? తండ్రి అని, పరిశుద్ధాత్మను పంపించింది ఎవరు? క్రీస్తు అని, వీళ్ళు ముగ్గురిని కలిపితేనే దేవుడు అనే పదం వచ్చిందని దీన్ని బట్టి మనము అర్థము చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఏం తెలియజేస్తూ ఉన్నాడు అనేది చూద్దాం. యోహాను సువార్త ఇందాక చదివినది 15-26 వచనాన్ని ఒకసారి మనం మరలా పరిశీలన చేద్దాం. యోహాను సువార్త. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. అంటే ఇక్కడ మీకు అర్థమవుతుందా? ఇప్పుడు యేసుక్రీస్తు మీరు బాగా పరిశీలన చేయండి, చాలా అద్భుతమైన విషయాలు మీ హృదయాన్ని తాకుతాయి. ఎలాగంటే క్రీస్తు ఏమన్నాడంటే, నన్ను తండ్రి పంపాడు కాబట్టి తండ్రికి రావాల్సిన ఘనత నాకు రావాలి, తండ్రిని ప్రేమించిన విధానంగా నన్ను ప్రేమించాలని చెప్పాడు. ఓకేనా? ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరిని పంపించాడు అంటే పరిశుద్ధాత్మను పంపించారు కదా. ఇప్పుడు యేసుక్రీస్తును ప్రేమించినట్లుగా మనం ఎవరిని కూడా ప్రేమించాలి? యేసుక్రీస్తును స్తుతిస్తున్నట్టుగా మనం ఎవరిని కూడా స్తుతించాలి? పరిశుద్ధాత్మను
స్తుతించాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చి తండ్రి ప్రేమను చెప్పాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఎవరి గురించి చెప్తూ ఉన్నాడంటే యేసుక్రీస్తు గురించి చెప్తూ ఉన్నాడు. మీకు ఖోఖో అనే ఒక ఆట గుర్తుందా? ఖోఖో ఆట. అతను తిరుగుతూ ఏం చేస్తాడంటే ఒకరిని టచ్ చేస్తాడు. టచ్ చేసి ఇతను ఏమైపోతాడు? ఇతను కూర్చుంటాడు. ఇతను తిరుగుతూ ఇంకొన్ని టచ్ చేస్తాడు. ఇతను ఏం చేస్తాడు? ఇతను తిరుగుతూ ఉంటాడు. అంటే ఇక్కడ ఈ పాత్రలు కూడా మీరు బాగా చూడండి. ముగ్గురు కలిసే ఉన్నారు. ముగ్గురు ఒక టీం వర్క్ జరుగుతూ ఉంది. ఆ టీంలో ఒక కాలంలో ఎవరు పని చేశారంటే తండ్రి పని చేశాడు. ఒక కాలంలో ఎవరు పని చేశారంటే యేసుక్రీస్తు పని చేశాడు. ఒక కాలంలో ఎవరు పని చేస్తున్నారంటే పరిశుద్ధాత్మ. వీళ్ళు ముగ్గురు ఒకటి కాదు. చాలామంది ఏమంటారంటే తండ్రి అన్న, యేసుక్రీస్తు అన్న, పరిశుద్ధాత్మ అన్న ముగ్గురు ఒకటే అంటారు. కాదు. వీళ్ళు ముగ్గురు వేరు వ్యక్తులు, కానీ వీళ్ళు ఒకటిగా పని చేస్తున్నారు. ఒక్కటి వేరే, ఒకటిగా పని చేయడము వేరు. నా పదాలు మీకు అర్థమవుతున్నాయా? ఓకే. ఇందాక ఒక సహోదరులను అడిగా, మనం ఇంత వాక్యం చెప్తున్నాం కదా, వాళ్ళకి అర్థమవుతున్నాయా అని అడిగా. అర్థం కావట్లేదని నిర్మోహమాటంగా చెప్పారు. ఎందుకు అలాగ చెప్పారని అన్న. అర్థమైతే చేస్తారుగా అన్నారు. కాబట్టి మీకు అర్థమవుతున్నాయా? ఓకే, సరే. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చి ఎవరి గురించి చెప్పడం మొదలుపెట్టాడంటే తండ్రి గురించి. ఇప్పుడు పరిశుద్ధాత్మ వచ్చి ఎవరి గురించి చెప్పడం మొదలుపెట్టాడంట? యేసుక్రీస్తు. ఏముంది యేసుక్రీస్తులో చెప్పడానికి? ఒక్కోసారి ఒకవేళ చాలామంది చనిపోయినప్పుడు మైక్ ఇస్తారు, మా గొప్పతనం చెప్పండి అని. అంటే చచ్చిపోయిన వాళ్ళు ఎవరు లేండి, బతుకున్న వాళ్ళు ఇస్తారు. బతుకున్న వాళ్ళు ఇచ్చి సపోజ్ ఎగ్జాంపుల్గా నేనే ఉన్నాను అనుకోండి, అనిల్ బాగా సేవ చేశాడు, అనిల్ బాగా కష్టపడ్డాడు. సేవ చేయకపోయినా చెప్తారు అబద్ధాలే. అబద్ధం చెప్తా అంటే దొరకక ఇలా ఊపుతుంది. అంటే నిజంగా ఒక్కోసారి కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, మైక్ ఇచ్చారు కాబట్టి అబద్ధం చెప్పలేం కదా, నిజం చెప్పలేక పొగడాలి కదా, పొగుడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు వచ్చిన పరిశుద్ధాత్మ పొగడ్తల కొరకు రాలా. ఇప్పుడు వచ్చిన పరిశుద్ధాత్మ అబద్ధాలు చెప్పడానికి రాలా. ఇప్పుడు వచ్చిన పరిశుద్ధాత్మ మాయ మాటలు చెప్పడానికి రాలా. ఆయన ఎలాంటి వాడంటే అక్కడ చెప్తూ ఉన్నాడు, సత్యస్వరూపి అయిన ఆత్మ. ఏ ఆత్మ వచ్చిందంటే ఇప్పుడు? అంటే మాయా ఆత్మ రాలా, అబద్ధాల ఆత్మ రాలా, దురాత్మ రాలా. ఇప్పుడు వచ్చిన ఆత్మ ఏంటంట? సత్యస్వరూపి ఆత్మ నుంచి వచ్చేవన్నీ కూడా ఏమై ఉంటాయి? సత్యాలై ఉంటాయి. అంతేనా? కాబట్టి ఈ ఆత్మ వచ్చి ఎవరి గురించి చెప్తుందంటే ఆయన నన్ను గూర్చి. ఆయన అంటే పరిశుద్ధాత్మ దేవుడు, నన్ను అంటే యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తుంది. అయితే ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏమిటి అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు వీళ్ళ ముగ్గురు కూడా కలిసి పనిచేస్తున్న ఈ తరుణాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియ సహోదరులారా, ఎందుకు పరిశుద్ధాత్మ ఈ లోకానికి వచ్చిందంటే యేసుక్రీస్తు పుట్టుకను, యేసుక్రీస్తు జీవితాన్ని, యేసుక్రీస్తు మరణాన్ని జనాలు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఇలా తప్పుగా అర్థం చేసుకుంటే మీరు నిత్య జీవాన్ని మీరు ఏం చేయలేరంట? పొందలేరు. ఒక్కోసారి మనుషులు కూడా మనుషుల్ని తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు, మాటల బట్టో చేతల బట్టో. అంతేనా? కావాల్సి వస్తే నేను ఎలాంటి ఇదిగో వీళ్ళను కూడా అడగండి అని అంటూ ఉంటామా లేదా? కొంతమంది పాపం మనిషి మంచోళ్ళే, మాటలు సరిగా మాట్లాడడం రాదు. అంతేనా? కొంతమంది మనుషులు మంచోళ్ళే, ఊరికే కోపం వస్తూ ఉంటుంది. మనసు మంచిదే, మనుషులు మంచోళ్ళే, కానీ వాళ్ళలో ఉన్న చిన్న చిన్న లోపాలు సమాజాన్ని ఏం చేస్తాయంటే తప్పు వైపు డైవర్ట్ చేస్తూ ఉంటాయి. అలాగే యేసుక్రీస్తు మంచోడే, మంచిగానే బ్రతికాడు, కానీ అతను తప్పుగా కనపడుతూ ఉన్నాడు కొంతమందికి. అలా ఎవరికీ తప్పుగా కనపడకూడదని చాలామందికి ఎలా కనపడుతున్నాడంటే ఈ లోకంలో 3 విషయాలు చెప్పా. లోకంలో యేసుక్రీస్తు కొంతమందికి ప్రవక్తగా కనపడుతున్నాడు. ఈరోజు కొంతమంది ముస్లిం సహోదరులను మనం అడుగుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తుని మీరు ఎవరు అని అన్నారంటే ఆయన ప్రవక్త అని అంటారు. ఎవరంటారంట? అంటే ఆ యేసుక్రీస్తులో దేవుని చూడలేదు, యేసుక్రీస్తు ఆరాధన పాత్రుడు అనే విషయం వాళ్ళకి అర్థం కాదు. కొంతమంది జనాలు ఏం చెప్తారంటే యేసుక్రీస్తు చరిత్రలో గొప్ప గురువు, గొప్ప బోధకుడు. ఎవరంట ఆయన? అందరూ చెప్పాలి, గొప్ప బోధకుడు. 3వ విషయం, కొంతమంది మాత్రమే
క్రైస్తవులు మాత్రమే యేసుక్రీస్తులో ప్రవక్త కంటే, గురువు కంటే గొప్పవాడు ఇంకోడు కూడా ఉన్నాడు. ఎవరు అంటే దేవుని కుమారుడని, రక్షకుడని, ప్రభువని మన హృదయాలలో స్థిరపరచడానికి వచ్చిన వ్యక్తి ఎవరంటే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ఎవరి హృదయాలలో ఉంటుందో వారికి మాత్రమే యేసుక్రీస్తులో దేవుడు కనపడతాడు. వాళ్ళకి మాత్రమే యేసుక్రీస్తు ఆరాధనకి పాత్రుడని అర్థమయ్యేది. కానీ ఎవరికైతే యేసుక్రీస్తు గురించి అర్థం కావట్లేదో వాళ్ళు ఇంకా ఏం పొందలేదంటే పరిశుద్ధాత్మను పొందలేదు అని నేనైతే దేవుని వాక్యం బట్టి మీకు హెచ్చరిస్తూ ఉన్నాను. కాబట్టి అందుకే పరిశుద్ధాత్మ నిన్ను కదిలిస్తేనే నువ్వు బాప్తిసం పొందుతావు. అందుకే ఫిలిప్పు ఐతోపి నపుంసకుడి దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పగలిగాడు. నోటి మాటలు మేము చెప్పగలిగాం, కానీ మా నోటి మాటలు మీ హృదయాలను తిప్పాలి అంటే ఆ తిప్పేది ఎవరంటే పరిశుద్ధాత్ముడు. మిమ్మల్ని నడిపించేది ఎవరంటే పరిశుద్ధాత్ముడు. అయితే ప్రియ సహోదరులారా, పాయింట్ నెంబర్ 1 ఏం నేర్చుకున్నామంటే ఇప్పటిదాకా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఆయన ఏం సాక్ష్యం ఇస్తున్నాడంటే, ఆయన ఏం విన్నాడు, ఏం చూశాడు, ఏం తాకాడంటే యేసు దేవుని కుమారుడని, యేసు రక్షకుడని, యేసు ప్రభువు అని ఆయన సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. ఎవరికి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడంటే ఈ లోక జనులకు సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. పాయింట్ నెంబర్ 2, ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు ఏమి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు అంటే యేసు చనిపోయి తిరిగి లేచాడని సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. యేసుక్రీస్తు ఏమయ్యాడంట? ఆయన చనిపోయాడు, ఆయన తిరిగి లేవబడ్డాడు. ఈరోజు భౌతికంగా కూడా చాలామంది వ్యక్తులు వాళ్ళు బ్రతికి ఉన్నప్పుడు ఏం చెప్పారంటే నేను చనిపోతాను, కావాల్సి వస్తే తిరిగి లెగుస్తానని సవాళ్ళు చేశారు. సవాలు చేసిన సవాలు ఉంది, కానీ ఆ సవాలు చేసిన వ్యక్తి ఇంకా రాల. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ప్రతి వ్యక్తిని మూసిన తర్వాత ఆ సమాధి ఏమైద్దంటే ఏమైద్ది? కప్పబడిద్ది, మూత వేయబడిద్ది, మూసుకోబడింది. కానీ యేసుక్రీస్తు సమాధి ఒక్కటే ఏమై ఉందంట? తెరవబడి ఉంది. అది తెరిచింది మనుషులో, సైనికులో, భక్తులో కాదు. అది తెరిచింది ఎవరంటే దేవుడు. కాబట్టి ఇప్పుడు మట్టిలోకి వెళ్ళింది మానవుడు కాదు, మట్టిలోకి వెళ్ళింది దేవుడు, దేవుని యొక్క కుమారుడు. ఆయనే రక్షించుకోలేకపోతే మనల్ని ఎక్కడ రక్షిస్తాడు? ఆయనే చనిపోయి తిరిగి లేకపోతే, ఆయనే తిరిగి ఆయన బ్రతకకపోతే ఆయన రక్షకుడు కాదు, ఆయన ప్రభువు అధికారి కూడా కాదు. ఆయన ఏమి నిరూపించాలనుకున్నాడంటే నేను చనిపోగలను, నేను చనిపోయి తిరిగి కూడా లేవగలను. అంటే ఇంత మనం చదివాం కదా, ఆయనకి భూమి మీద ఏ అధికారం ఉందంట? సర్వాధికారం. అంటే అన్నిటి యందు అధికారం. ఈరోజు యేసుక్రీస్తుకు ఎలాంటి వాడని నిరూపించాలనుకుంటున్నాడంటే ఆయన సర్వాధికారము కలిగిన వ్యక్తి కాబట్టి ఆయన చనిపోయి తిరిగి లేవబడ్డాడు. దానినే తెలుగులో ఏమంటామంటే పునరుద్ధానుడు అని అంటూ ఉంటాం. ఓకేనా? చూద్దాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 29 నుంచి 32 వరకు చదవండి. అందుకు పేతురును అపోస్తలులను, మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలను కదా. మీరు మ్రానును వేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. ఇజ్రాయేలునకు మారు మనసును పాపక్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. మేమును దేవుడు తన విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు. ఇది బాగా అండర్లైన్ చేయండి. నేను ఇక్కడ అండర్లైన్ చేసి హైలైట్ చేశాను కదా ఒక పదం, అది మరలా చదవండి అందరూ కూడా. దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు. అంటే పరిశుద్ధాత్మ అందరికీ చెందింది కాదు. పరిశుద్ధాత్మ అందరూ పొందలేరు. చాలామంది కొన్ని సంఘాల్లో ఏమంటూ ఉంటారంటే అక్కడ పరిశుద్ధాత్మ ఉంది కాబట్టి అక్కడికి వెళ్తాను, ఆ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు తెల్ల బట్టలు వేసుకోవాలి, ఆ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు వాళ్ళతో పాటు మేము కూడా 2 గెంతులు వేయాలి అని అంటూ ఉంటారు.
అవి జరుగుతూ ఉన్నాయి. ఇవి మీకు వినడానికి కొత్త ఏమో, చెప్పడానికి నాకు కొత్త ఏమో, ఇవి సమాజంలో జరుగుతూ ఉన్నాయి. కానీ పరిశుద్ధాత్మ ఏమంటున్నాడంటే ఆయన దేవుడికి విధేయులైన వారికంట. ఎవరికంట? దేవునికి విధేయులు. నువ్వు దేవునికి విధేయుడు అవ్వగలిగితేనే, నువ్వు దేవుని ప్రేమించగలిగితేనే, నువ్వు దేవుని గణపరచగలిగితేనే, దేవునిలో యేసుక్రీస్తును చూడగలిగితేనే, యేసుక్రీస్తులో ఆరాధనకి పాత్రని నువ్వు చూడగలిగితేనే నువ్వు విధేయుడివి. లేకపోతే నువ్వు విధేయుడివి కాదు. అయితే నేను మీకు ఒక బాగా అర్థం అవడానికి ఒక విషయాన్ని చెప్తాను. అక్కడ ఒక స్వీట్ బాక్స్ ఉంది. మా పిల్లలు అక్షయ, అవీష్ ఉన్నారు. మీరు ఆ స్వీట్ బాక్స్ పట్టుకోవద్దు అని చెప్పాను అనుకుందాం. వీళ్ళిద్దరిలో ఎవరు పట్టుకునే గుణం ఉందని అనుకుంటున్నారు మీరు? అమ్మాయి పట్టుకుంటుందా, అబ్బాయి పట్టుకుంటాడా? అమ్మాయి పట్టుకుంటుంది. ఓకే, అమ్మాయి వెళ్ళి పట్టుకుంది. అమ్మాయిల మాట వినరు కదా, వెళ్ళి పట్టుకుంది. భయపడరు కదా, వెళ్ళి పట్టుకుంది. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు విధేయత కలిగిన వాళ్ళు? విధేయత అంటే చెప్పిన మాట వినడం. స్వీట్ బాక్స్ నేనేం పట్టుకోమన్నానా, పట్టుకోవద్దన్నానా? పట్టుకోవద్దన్నా. ఎవరు పట్టుకున్నారు అంటే ఆమె ఏంటి? అవిధేయురాలా, విధేయురాలా? అవిధేయురాలు. విధేయుడు ఎవరు? అయితే అదృష్టం, నాకు ఇద్దరు అవిధేయులే పుట్టారు. కాబట్టి ప్రియ సహోదరులారా, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే దేవుడు మనకి ఎప్పుడూ కూడా ఆయనకి మనం ఎలా ఉండాలనుకుంటున్నామంటే విధేయులు అవ్వాలని కోరుకుంటున్నాడు. విధేయత అంటే మరల మీదకి వెళ్ళాలి. ఏం చెప్పాడంటే ఆయనను ప్రేమించాలి. ఆయన ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను అనుసరించడం. అంటే ఎవరైతే దేవునికి విధేయులో, ఎవరైతే దేవుని ఆజ్ఞలను అనుసరించే వాళ్ళు మాత్రమే దేవునికి విధేయులు. వాళ్ళకి మాత్రమే దేవుడు ఎవరినిచ్చాడంట? పరిశుద్ధాత్మనిచ్చాడు. మిగతా వాళ్ళకి పరిశుద్ధాత్మ లేదు. అప్పుడు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచేవాడు, దానివల్ల ఉపయోగం ఏమైనా ఉందా? కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ పరిశుద్ధాత్మ వచ్చి ఏం చేస్తుందంటే 29 నుంచి నేను చదువుతున్నా. అందుకు పేతురు, అపోస్తులను మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలెను కదా అని అన్నాడు. అర్థమైందా? ఈరోజు ఒక సంఘ కార్యక్రమాన్ని నేను నడిపించాలని అనుకున్నాను. నడిపించాలి అని అనుకున్నప్పుడు పెద్దవాళ్ళు ఒకళ్ళు లేచి ఇలా నడిపిద్దాము అని అన్నారు అనుకుందాం. ఓకేనా? చిన్నవాళ్ళు లేచి ఇలా నడిపిద్దామని అన్నారు. యవనస్తులు లేచి ఇలా నడిపిద్దామని అన్నారు. ఇప్పుడు నేను పెద్దవాళ్ళదా, మధ్య వయసు వాళ్ళదా, చిన్న వయసు వాళ్ళదా, ఎవరి దానిని నేను తీసుకోవాలి? ఎవరి సలహాను నేను పాటించాలి? ఎవరి మాటను నేను అనుసరించాలి? చెప్పండి. మనుషుల మాట కానే. అసలు ప్రశ్నే తప్పు. ప్రశ్నలో ఆన్సరు లేదు. పెద్దల మాట కాదు, పిల్లల వయసు కాదు, మధ్య వయసు కాదు. ఇక్కడ చేసే ప్రతి కార్యక్రమము సంఘాన్ని శుభ్రపరిచేవాళ్ళు, సంఘంలో కుర్చీలు వేసేవాళ్ళు, సంఘంలో ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళ మాటలను బట్టి నేను ఈ కార్యక్రమం నడిపించకూడదు. దేవుని కార్యక్రమాలను కానీ మనం అనుసరించకూడదు. మనము ఎవరికి లోబడవాలని అంటే దేవునికే మనము అంటే ఫస్ట్ ప్రయారిటీ, ప్రైమరీ ఎవరికి అవకాశం ఇవ్వాలంట? దేవునికి ఇవ్వాలి. తర్వాత మీరు మ్రానున వేలాడ వేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. అయితే ప్రియ సహోదరులారా, మీరు దేవుని ప్రేమించిన వాళ్ళైతే, మీరు దేవునికి విధేయులైతే మీరు గ్రహించవలసిన ఒక విషయం ఉంది. ఏంటో తెలుసా ఆ విషయం? యేసుక్రీస్తు మ్రానున వేలాడ వేసి సంహరించిన యేసును. అసలు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే యేసుని సిలువు కొట్టింది మనం ఎవరని అనుకుంటామంటే రోమీలు అనుకుంటాం. కానీ అక్కడ ఆ సిలువు మీద ఉండాలి అని నిర్ణయం ఎవరిదండి? అర్థం కాల. దేవుడిది. ఆయన చనిపోవాలనే నిర్ణయం ఎవరిది? మీకు ఆశ్చర్యమైన విషయం, పంపించింది ఎవరు? సిలువు మీదకి ఎక్కించింది ఎవరు? భూమిలోకి కప్పింది ఎవరు? భూమి నుంచి లేపింది ఎవరు? అంటే ప్రతి పాత్రలో కూడా ఎవరి పాత్ర ఉందంట? అయితే 31వ వచనం, ఇశ్రాయేలునకు మారు మనసును పాప క్షమాపణను దయచేయుటకు దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. అయితే
యేసుక్రీస్తుకి సర్వాధికారం ఇవ్వబడింది. యేసుక్రీస్తును పంపించింది తండ్రే. యేసుక్రీస్తు సమస్త విషయాలలో దేవుడు ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు. ఇవి నీకు అర్థం కావాలంటే నీకు ఏ జ్ఞానం ఉండాలంటే పరిశుద్ధాత్మ జ్ఞానము ఉండాలి. ఒకవేళ పరిశుద్ధాత్ముడు నీకు ఆ జ్ఞానము కల్పించకపోతే యేసును పంపింది తండ్రి అని నీకు అర్థం కాదు. పరిశుద్ధాత్మ జ్ఞానము లేకపోతే నువ్వు యేసుక్రీస్తు దేవుని కుమారుడని నీకు అర్థం కాదు. నీకు పరిశుద్ధాత్మ జ్ఞానము లేకపోతే యేసుక్రీస్తును సిలువ ఎక్కించింది దేవుడని నీకు అర్థం కాదు. మీ అందరికీ ఇంకా బాగా అర్థం అవడానికి ఒక ఉదాహరణ నేను చెప్తాను. యోబుకి శ్రమలు వచ్చాయి. యోబుతో పాటు తన భార్యకి కూడా ఏమొచ్చాయి? నిద్రపోకండి, చెప్పండి ఆన్సర్లు ఏంటి? కాబట్టి అర్థం చేసుకోకండి. ప్రియ సహోదరులారా, యోబుకి, యోబు భార్యకి, యోబు పిల్లలకి అందరికీ ఏమొచ్చింది? శ్రమ ఒక్కటే. కానీ యోబు విశ్వాసం వేరే, తన భార్య విశ్వాసము వేరే. యోబు విశ్వాసం ఏంటి? అర్థం మాట అంటాడు, అది మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, దేవుని నామమునకు యేసుక్రీస్తును కూడా దేవుడే పంపాడు, దేవుడే అద్భుతాలు చేయించాడు, దేవుడే సిలువ ఎక్కించాడు, దేవుడే పాతించాడు, దేవుడే లేపాడు. ఆ ప్రతి పనిలో కూడా ఎవరికి మహిమ కలగాలంట? అది విశ్వాసులకు ఉండే గుణం. కానీ అదే సమస్య తన భార్యకి వచ్చింది. తనేం చెప్పింది? ఏం చేయాలంట? ఈరోజు విశ్వాసికి అవిశ్వాసికి తేడా ఏంటంటే, విశ్వాసి ఇంట్లోనూ బైబిల్ ఉంటుంది, అవిశ్వాసి ఇంట్లోనూ బైబిల్ ఉంటుంది. కానీ వీళ్ళకి గుణం ఏంటంటే, విశ్వాసి తనకొచ్చే సమస్యలను బట్టి, శ్రమలు బట్టి దేవుడికి దగ్గర అవుతూ ఉంటాడు, మరింతగా దేవుని నామాన్ని మహిమపరుస్తాను. ఎవరైతే దేవుడికి దూరం అవుతారో, ఎవరైతే దేవుని నామాన్ని మహిమపరచలేరో వాళ్ళు ఎప్పటికీ కూడా విశ్వాసులు కాలేరు. వాళ్ళలో ఎవరు కనపడతారో మీకు తెలుసా? యోబు భార్య కనపడింది. మహాతల్లి పేరు చెప్పుంటే హవని ఎలా దూషించేవాళ్ళు, ఆమెను కూడా మీరు ఏం చేసేవాళ్ళు? దూషించే మనలో కూడా ఆమె ఉందని మీరు గుర్తించేవాళ్ళు కాదు. మనలో కూడా ఎవరున్నారు? ఒక్కోసారి యోబు భార్యలాగా ఉన్నాం. అలాగే పరిశుద్ధాత్మ జ్ఞానం ఉంటేనే యేసుక్రీస్తును గుర్తించగలం, యేసుక్రీస్తు త్యాగం మనకు అర్థము అవుతుంది. పరిశుద్ధాత్మ జ్ఞానం లేకపోతే ఆ రొట్టె ఎందుకు తీసుకుంటున్నావో, ఆ ద్రాక్షారసం ఎందుకు తీసుకుంటున్నావో, నువ్వు ఎందుకు వస్తున్నావో నీకే అర్థం కాదు. ఒక్కోసారి స్కూల్లో స్టూడెంట్స్ని అంటావు, నువ్వు ఎందుకు వస్తున్నావో నాకు అర్థం కావట్లే అంటారు. ఎప్పుడు? చదువు ఎక్కినప్పుడా, చదువు ఎక్కనప్పుడా? ఈరోజు మీకు వాక్యం ఎక్కితే మీరు ధన్యులే. మీరు వాక్యం ఎక్కకపోతే మిమ్మల్ని మీరు ఒకసారి పరిశీలన చేసుకోండి. ఒకవేళ నీలో వాక్యము ఎక్కాలి అన్నా, నీకు జ్ఞానము రావాలి అన్నా, నీకు సహాయం ఎవరు చేయాల్సిందే? పరిశుద్ధాత్మ దేవుడు. మళ్ళీ అక్కడ మనం చెప్పాలి, దేవుడు అనకూడదు, పరిశుద్ధాత్మ దేవుడు అని అనాలి. కాబట్టి పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పాడు. అంటే పరిశుద్ధాత్మ దేనికి సాక్ష్యం అంటే, యేసుక్రీస్తు కుమారుడు అనడానికి సాక్ష్యం, యేసుక్రీస్తు చనిపోయి లేచాడు అనడానికి కూడా సాక్ష్యం. రెండో సాక్ష్యం కూడా అయిపోయింది. ఓకే, మూడో సాక్ష్యానికి వెళదాం. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, కానీ సమయాన్ని బట్టి మనము దానిని చదవడం లేదు. ఒకవేళ ఈ జ్ఞానము నీలో లేకపోతే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం, క్రీస్తును గురించిన జ్ఞానము లేకపోతే, క్రీస్తు చనిపోయి లేచాడు అనే జ్ఞానము నీలో లేకపోతే, క్రీస్తు ఇంకా బ్రతుకుతున్నాడు అనే జ్ఞానము నీలో లేకపోతే 1 కొరింథీ 15వ అధ్యాయము 14వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే. ఒకవేళ యేసుక్రీస్తు చనిపోయి లేచాడని ప్రకటన చేసేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు, అపోస్తలులు. ఒకవేళ యేసుక్రీస్తు చనిపోయి లేకపోతే వీళ్ళు చేసే ప్రకటన ఏమైపోద్దంట? వ్యర్థము. అంటే అర్థం ఏంటి? దాంట్లో ఒక మాట ఉంటుందన్నమాట. ఆ హీబ్రూ పదాన్ని చూస్తే మాయ
ఏంటంట? మాయ. అంటే ఇప్పుడు ఒకవేళ యేసుక్రీస్తు యొక్క చనిపోయి తిరిగి లేపబడకపోతే పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏ మాటలు చెప్తున్నట్టు? మాయ మాటలు. అంతేనా? అది అపోస్తులు మనకి ఏం బోధించినట్లు? మాయ బోధించినట్లు. కాబట్టి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము ప్రకటించింది మాయే, మీరు విని విశ్వసించింది కూడా మాయే. కానీ 15వ వచనం, దేవుడు క్రీస్తును లేపునని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. అపోస్తులులే కాదు, సాక్ష్యం ఎవరు కూడా చెప్పారంటే పరిశుద్ధాత్మ దేవుడు కూడా సాక్ష్యం చెప్పాడు. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులముగా అగుపడుచున్నాం. ఒకవేళ నిజముగా యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేపబడకపోతే అపోస్తులు అబద్ధము, పరిశుద్ధాత్మ దేవుడు అబద్ధమే చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, యేసుక్రీస్తు నిజముగా పుట్టాడు, బ్రతికాడు, చనిపోయాడు, తిరిగి లేపబడ్డాడు. ఇది నిజం. ఈ నిజాన్ని చెప్పడానికి యేసుక్రీస్తు ఎవరిని పంపించాడంట? ఆ ఆత్మ పేరు ఏంటంటే సత్యస్వరూపియగు ఆత్మ. ఈ ఆత్మ ఎప్పుడు ఏం చెప్పిద్దంట? సత్యమున చెప్పింది. అయితే నేను ఒక పెద్ద క్వశ్చన్ అడుగుతా. ఈ సత్యస్వరూపి ఆత్మను నువ్వు కలిగి ఉంటే నువ్వు ఎప్పుడు కూడా ఏం చెప్పాలా? కరెక్ట్గా ఆలోచించేసి చెప్పండి. నిజంగా మన జీవితంలో అన్ని విషయాలలో సత్యమే చెప్తున్నామా? ఒక్కోసారి స్మైల్ ఇస్తాం, అర్థం చేసుకోవాలి ఆ క్వశ్చన్కి అర్థం ఏంటో. ఒక్కోసారి మౌనంగా ఉంటాం, క్వశ్చన్ అడుగుతూ ఉంటారు, ఆన్సర్లు చెప్పరు. ఒక్కోసారి చెప్పనా, కోర్టులో ఒక ఆయన మాతో పాటు సాక్ష్యానికి వచ్చాడు, నిద్రపోతున్నాడు. మాకు భయం వేస్తుంది. ఎందుకంటే జడ్జికి కోపం వస్తే నిద్రపోయినోడు కూడా 6 నెలల శిక్ష విధించగలిగిన కెపాసిటీ జడ్జికి ఉంటుంది. మా భయం ఏంటంటే ఈ నిద్రపోతున్నాడు, సాక్ష్యం చెప్పడానికి వచ్చి జైలుకి పోతాడేమో అని భయం వేసింది. అలాగే సాక్ష్యము చెప్పేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా నిజమే చెప్పాలి. ఇప్పుడు మనకు వచ్చిన ఆత్మ ఎలాంటిది అంటే నిజమే చెప్పే ఆత్మ. ఇది సాక్షాత్తు దేవునితో సంబంధం కలిగిన పరిశుద్ధాత్మ. తర్వాత 16వ వచనం, మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరు ఇంకనూ మీ పాపములోనే ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరుల లేరు, యేసు లెగిశాడు కాబట్టే మనము కూడా మన పాపపు జీవితం నుంచి, మన పాత జీవితం నుంచి లేపబడగలిగాం. యేసు అబద్ధము కాదు, యేసు అసత్యము కాదు, యేసు మరణము అది కథ కాదు, అది చరిత్ర. కథ చరిత్ర వేరే. కథ అంటే నోటుకొచ్చిన విషయాలు, చరిత్ర అంటే జరిగిన విషయాలు. కాబట్టి యేసు పైన నీ విశ్వాసము వ్యర్థమైనది కాదు అనేది మనం నేర్చుకోవాలి. కాబట్టి ప్రియ సహోదరులారా, మనం 3వ విషయాన్ని చూద్దాం. పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని ఒక సాక్ష్యం ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడని 2వ సాక్ష్యము ఇచ్చాడు. ఇప్పటిదాకా ఎన్ని సాక్ష్యాలు? 2 సాక్ష్యం. 3వ సాక్ష్యం చదివి ఈ వాక్యాన్ని నేనైతే ముగిస్తాను. 3వ సాక్ష్యం ఏమిటంటే, అక్కడ 3వ పాయింట్ మీరందరూ చదవండి. రోమిలు రాసిన పత్రిక. పరిశుద్ధాత్మ విశ్వాసుల్ని ఏం చెప్తుంది అంటే, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారిని కుమారుడుగా, దేవుడిగా, రక్షకుడుగా, ప్రభువుగా, ఆయన మృతులలో నుంచి తిరిగి లేచాడు అని మీరు నమ్ముతారో, నా సాక్ష్యం నమ్ముతారో, నా సాక్ష్యము నమ్మితే మీరందరూ కూడా ఎవరంట? దేవుని యొక్క పిల్లలు. అయితే చూద్దాం, రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుతాం. చదవండి పురుషులు. దేవుడు ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. ఏలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. అయితే ప్రియ సహోదరులారా, ఇక్కడ ఏం చెప్తున్నారంటే, పరిశుద్ధాత్మ లేకుండా బ్యాప్తిసం లేదని మీకు చెప్పా. పరిశుద్ధాత్మ చేత బ్యాప్తిసము పొందిన ప్రతి ఒక్కరూ కూడా ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో. ఈ అందరిలో నువ్వు ఉన్నావా?
నిజంగా నీ ప్రవర్తన, నీ నిర్ణయాలు. ఈరోజు చాలామంది కూడా వాళ్ళు చదువుతున్న విద్య, వాళ్ళు చేస్తున్న ఉద్యోగం, వాళ్ళు నడిపిస్తున్న ప్రతి పని కూడా నేను దేవునికి వ్యతిరేకంగా చేయకూడదు, నేను దేవునిని కుమారుని కాబట్టి అని ఆలోచన చేస్తున్నారా? ఈరోజు మనం అందరం కూడా దేవునికి దూరంగా వెళ్ళడానికి ఉద్యోగాలు ఎత్తుక్కుంటూ ఉంటాం, దేవునికి దూరంగా వెళ్ళడానికి ఇల్లులు ఎత్తుక్కుంటూ ఉంటాం. కానీ దేవుని ఆత్మను పొందిన వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు దేనిని వెతుకుతారంటే దేవునికి దగ్గర అవ్వడానికి కారణాలు దేవునికి దూరం కావడానికి కారణాలు ఎప్పుడు కూడా, అంటే ఇల్లులో ఉద్యోగాలు అన్నానని మళ్ళీ ఉద్యోగాలు ఇల్లులో కోప్పడకండి. ఒక ఉదాహరణగా చెప్పా. దేవునికి దగ్గర అవ్వడానికి కారణాలు ఎవరు ఎతుకుతారంటే దేవుని ఆత్మను పొందిన వాళ్ళు సమయాలు ఎతకరు. అయితే దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారు అందరూ కూడా, అందరికీ అవకాశం ఉంది. నీకు అవకాశం లేదు, మీ మతానికి లేదు, మీ కులానికి లేదు, మీ వర్గానికి లేదు, మీ బేదలకి లేదు, మీ ధనవంతులకి లేదు అనడానికి అక్కడ అవకాశమే లేదు. ఎవరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో, అంటే దేవుని ఆత్మ చేత నడుస్తారో, అంటే నిన్ను నడిపించేది, నీ చేయి పట్టుకునేది ఎవరంట? లేదా నువ్వు ఎవరు చేయి పట్టుకోవాలి? ఈరోజు ఒకవేళ తిరణాలకి మీరు మీ పిల్లలు వెళ్ళారనుకోండి, మీరు మీ పిల్లోని గట్టిగా పట్టుకుంటారా, మీ పిల్లోడు మిమ్మల్ని గట్టిగా పట్టుకుంటాడా? తిరణాలకి వెళ్ళారైతే అంటే తిరణాలకే వెళ్ళక్కర్లేదు, కానీ ఏ కార్యక్రమానికైనా వెళ్ళినప్పుడు మనకేం అర్థమైందంటే, పిల్లలు తప్పిపోతారనే భయము మనలో ఉన్నప్పుడు వాడు మనల్ని పట్టుకోడు, వాడికి అన్నీ తెలుసు అనుకుంటాడు. ఏం తెలుసు అనుకుంటాడంట? అన్నీ తెలుసు అనుకుంటాడు. అన్నీ తెలుసు అనుకొని మన చెయ్యి వదిలేస్తారు, మన మాట వినడం వదిలేస్తారు. మనం మాట్లాడితే తొందర కోప్పడతారు. ఎవరు తెలుసా? వాళ్ళే కోప్పడతారు. వాళ్ళకి అన్నీ తెలుసని కోపం వస్తుంది. తర్వాత అర్థమవుతుంది నాకేమీ తెలియదు. ధనవంతుడు కూడా భూమి మీద ఏమనుకున్నాడంటే, నాకు అన్నీ తెలుసు, నా డబ్బు నాకు అంతా కూడా ఇస్తుంది అనుకున్నాడు. భూమిని దాటాక అర్థమైంది నాకేమీ తెలియదు, ఎక్కడ నేను తెలుసుకున్నాను అనుకున్నాడు. ఎక్కడ తెలుసుకున్నాడంట? ఇప్పుడు నేను మారిపోతా అన్నాడు. అప్పుడు ఏమన్నాడు అబ్రహాము? ఉపయోగం, మార్పు ఎక్కడ రావాలి? భూమి మీద. అలాగే ఈరోజు ఆత్మ నిన్ను మార్చడానికి ఆయన నిన్నేం చేస్తాడంట? పట్టుకుంటాడు. అందుకే 1 కొరింథీ మీరు తీయక్కర్లేదు, కానీ 3వ అధ్యాయంలో ఏమంటాడంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. దేవుడు మిమ్మల్ని పట్టుకుంటాడు, దేవుడు మీలో నివాసము చేస్తూ ఉంటాడు. కాబట్టి అప్పుడు మీరేమవుతారంటే దేవుని కుమారులు. ఎప్పుడైతే నువ్వు దేవుని చేయని విడిచిపెడతావో, ఎప్పుడైతే నీ హృదయంలో దేవుని యొక్క మందిరానికి స్థానం ఇవ్వవో, అప్పుడు నువ్వు దేవుని కుమారుడివి, కుమార్తెవి కాలేవు. అయితే 15వ వచనం, ఈ అలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు. కానీ దాస్యపు ఆత్మ అంటే ఏమిటి అంటే, లోక సంబంధమైన మనసు, లోక సంబంధమైన విధానము, లోక సంబంధమైన ఆత్మను మీరు పొందలేదు. అందుకే బైబిల్లో ఏం చెప్తాడంటే, నీకు లౌకిక ఆత్మను ఇవ్వలేదు, దురాత్మను ఇవ్వలేదు, లేదా దాస్యపు ఆత్మను ఇవ్వలేదు. మీకు ఇచ్చిన ఆత్మ ఏంటంట? దత్తపుత్రాత్మ. అంటే నా పుత్రుడు ఏ ఆత్మను కలిగి ఉన్నాడో, నా పుత్రుడు ఏ స్వభావాన్ని కలిగి ఉన్నాడో, నా పుత్రుడు నాకు ఎలా విధేయుడిగా ఉన్నాడో, నా పుత్రుడు పుట్టుకలో, నా పుత్రుడు యొక్క జీవితంలో, నా పుత్రుడు యొక్క మరణములో, నా పుత్రుడు యొక్క పునరుద్ధానములో నేను ఎలా పాలి పంచుకున్నానో, దత్తపుత్రాత్మను పొందిన నీ జీవితంలో కూడా నేను అలాగే పాలి పంచుకుంటాను. ఈరోజు ఒకవేళ నాకు బిడ్డలు లేరు అనుకుందాం, మేము కూడా ఫస్ట్లో ఒకళ్ళని దత్తత తీసుకోవాలని చాలా ఆశపడ్డాం. ఇప్పుడు మేము ఒకళ్ళని దత్తత తీసుకున్నాం అనుకోండి, నా ఆస్తిలో భాగం ఎవరికి ఇవ్వాల్సిందే? అంటే దత్తత తీసుకోవడము అంటే ఏంటంటే, ఇంకా వాళ్ళందరినీ ఒకటిగా చూడడం. అంటే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, నాకు ఒక కుమారుడు ఉన్నాడు, కానీ ఆ కుమారుడు లాగా అనేకులు కావాలి అని ఎవరి కోరిక? తండ్రి కోరిక. అలాగ నువ్వు తయారు కావాలి అంటే నువ్వు ఎవరి చేత నడిపింపబడాలంట? పరిశుద్ధాత్మ చేత. ఈరోజు మనం ఎవరి బట్టి నడుస్తున్నామో ఒకసారి ఆలోచించండి. మీ జ్ఞానాన్ని బట్టి మీరు ప్రార్థనకి రావద్దు, మీ జ్ఞానాన్ని బట్టి మీరు బైబిల్ చదవద్దు. మీ జ్ఞానాన్ని బట్టి, ఫిలిప్పు తన జ్ఞానాన్ని బట్టి బైబిల్ చదివాడు, ఐతోపి నపుంసకుడు, అర్థం కాల. ఆ జ్ఞానము పొందడానికి దేవుడు ఎవరిని పంపించాడంట? ఫిలిప్పును పంపించాడు. కొర్నేలు తన జ్ఞానాన్ని బట్టి మంచి పనులు చేస్తూ ఉన్నాడు, కానీ ఆ మంచి పనులకు అర్థం కావాలి అంటే, అర్థం ఉండాలి అంటే దేవుడు ఎవరిని పంపించాడంటే కొర్నేలు ఇంటికి పేతుర్ని పంపించాడు. ఈరోజు నీ జీవితానికి అర్థం ఉండాలంటే నీ దగ్గరికి ఎవరిని పంపించాడో తెలుసా?
నువ్వు చూడడానికి, నేర్చుకోవడానికి క్రీస్తుని పంపించాడు. నువ్వు నడవడానికి నీతో పాటు ఎవరిని పంపించాడంటే పరిశుద్ధాత్మ. అంటే నీతో దోతలు పక్కన ఉంటాయో లేవో పక్కన పెడదాం. యేసుక్రీస్తుకి సాతాను ఏమంటదంటే, నువ్వు పైనుంచి దూకే, నీతో ఎంతమంది దోతలు ఉంటారు? ఎంతమంది? కానీ ఇద్దరు దోతలే కాదు, ఇప్పుడు మనతో ఎవరు ఉంటారు అంటే తండ్రి ఉంటాడు, కుమారుడు ఉంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. తర్వాత ఇంకెంతమంది ఉన్నారు? ఇద్దరు దోతలు. ఇప్పుడు నీ చుట్టూ ఎంతమంది ఆవరించి ఉన్నారని అనుకుంటున్నావు నువ్వు? ఎంతమంది అండి? అంటే నిన్ను ఎవరు పరీక్షిస్తున్నారు? నువ్వు ఏమీ లేదు, నువ్వు నీ మనసులో ఏదో అబద్ధం అనుకుంటున్నావు, నీ మనసులో ఏదో కపటం ఉంది, నీ మనసులో ఏదో దురాలోచన ఉంది. కానీ దీన్ని ఎంతమంది చూస్తున్నారు? కానీ నువ్వేమనుకుంటావు? ఎవ్వరు చూడట్లా, అంతేనా? ఎవ్వరు చూడట్లేదని చేసి ఆ పనికి ఎంతమంది సాక్షులు అయ్యారు? 5 అయ్యారు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు నువ్వు గ్రహించవలసిన విషయం ఏంటంటే, నువ్వు ఆత్మచేత నడిపింపబడితే నీకు జ్ఞానం ఉంటుంది. అయితే చూద్దాం 16వ వచనం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఆత్మ సాక్ష్యం ఇస్తుంది నువ్వు దేవుని పిల్లోడివే. ఎవరంట? దేవుని పిల్లోడివే. అయితే సాక్ష్యం ఇవ్వడమే కాదు, తాట తీస్తుంది అంటారు కదా. అననీయ సపీరాలకి సాక్ష్యం ఇచ్చింది నీతిమంతులని. తప్పు చేయగానే ఏం చేసిందంట? ప్రాణాలు కూడా తీసింది. అసలు పేదరికి ఎలా తెలుసు? ఆత్మే వచ్చి చెప్పింది. ఏమని? వీళ్ళు దొంగలో. నిజంగా అలా చెప్తే బాగుండు ఈరోజు సేవకులకు కూడా. విశ్వాసులు ఎవరో, అవిశ్వాసులు ఎవరో సేవకుడికి బాగా అర్థమైపోతుంది. అయితే కానీ దేవుడు ఎందుకు ఇప్పుడు అలా చేయట్లేదు అంటే, ప్రతి వ్యక్తి మారడానికి ఆయనకి సమయాన్ని ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, మరి పరిశుద్ధాత్మను బట్టే మనము తండ్రిని అబ్బా అని పిలవగలుగుతున్నాం. పరిశుద్ధాత్మను బట్టే మనకి పాపాల నుండి విడుదల కలిగింది. పరిశుద్ధాత్మను బట్టే మనకు భక్తి పెరుగుతుంది. పరిశుద్ధాత్మను బట్టే నువ్వు దేవుని కుమారుడివి అవగలవు. ఒకవేళ నువ్వు దేవునిలో భక్తి లేదు అంటే నువ్వు దేవునికి ఇంకా సరిగా అర్థం కాల, నువ్వు దేవుళ్ళు సరిగా లేవు అని మనం నేర్చుకోవాలి. చివరిగా నేను ఇంకా చెప్పి ఈ వాక్యాన్ని ముగించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మీకు బొమ్మ కనపడుతుందా? ఈరోజు మనం చెప్పుకున్న అంశం ఏంటండి? అందరూ చెప్పాలి. సాక్ష్యం ఇస్తుంది. ఎన్ని సాక్ష్యాలు ఇచ్చింది? పాయింట్ నెంబర్ 1 అక్కడే ఉంది, చెప్పండి. ఏమని సాక్ష్యం ఇచ్చిందంట? యేసు దేవుని కుమారుడని. రెండోది, యేసు పునరుద్ధానుడు అయ్యాడని. మూడోది, మీరు చిన్నపిల్లల్లాగా నాకు అన్నీ తెలుసు అని నోరు కదపకుండా ఉండకండి. అందరూ చెప్పండి. మూడోది ఏంటండి? విశ్వాసులు ఎవరి పిల్లలంట? దేవుని యొక్క పిల్లలు అని అన్నారు. ఓకే, కిందకి వెళ్దాం. యేసు దేవుని కుమారుడు, ఏసే రక్షకుడు, ఏసే మార్గము. యేసు నిజంగా చనిపోయి లేచాడు కాబట్టి మనల్ని కూడా తిరిగి లేపబడతాడు. అలా ఆత్మచేత నడిపింపబడిన వాళ్ళందరూ కూడా దేవుని యొక్క కుమారులు అవుతామని కూడా తెలియజేసాం. కాబట్టి ఇప్పటి వరకు పరిశుద్ధాత్ముడు ఇచ్చిన సాక్ష్యాన్ని మనం నమ్మాం. దేవుడు మీ హృదయాలలో ఆ వాక్యాన్ని ఫలింపజేయునుగాక. ఇప్పటి వరకు ఓపికగా విన్న మీ అందరికీ ప్రభువు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.